ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పురాతన కాలం వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి మరి మీ అందరి కొరకు మేము అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకు మరి హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటి సువార్త పరిచర్య కొరకు మరి మా కుమారుడు మా కోడలు నడుపుతున్నటువంటి వైవం బైబిల్ కాలేజీ కొరకు మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తూ ఉన్నాం. ఇలా మరి దేవుని యొక్క కృపలో మనం కొన్ని దినాల నుంచి ధ్యానం చేస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం తలంపు తెచ్చుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటారు అని శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. నిజమే, దేవుని మాట మనం వినాలి. దేవుని మాట ప్రకారం మనం నడిస్తే మనం బుద్ధిమంతులం అవుతాం. అందుకని ఇదే మత్తయి రాసిన సువార్తలో 25వ అధ్యాయంలో మనం గమనం చేస్తే యేసుక్రీస్తు వారు ఉపమారీతిగా శ్రేష్టమైన మాట మాట్లాడాడు. పెళ్లి కుమారుడు వస్తున్న సంగతి 10 మంది కన్యకలు తెలుసుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు వచ్చారు అండి. కానీ ఆ అధ్యాయంలో మనం చదువుకుంటూ కిందకు వస్తే 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు అని చాలా శ్రేష్టంగా దేవుని వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారు అంటే చిత్తపాటు కలిగి ఉంటారు. ప్రార్థనలో చిత్తపాటు, సంఘ సహవాసంలో చిత్తపాటు, ఆత్మీయతలో చిత్తపాటు, భక్తిలో చిత్తపాటు, విశ్వాస జీవిత ప్రయాణంలో చిత్తపాటు కలిగి ఉంటారు. మరి చిత్తపాటు లేనటువంటి బుద్ధిహీనులు ఎలా ఉంటారు అంటే, ఎందుకు పెళ్లి కుమారుడు మనం పోగానే వచ్చేస్తాడు, ఎదుర్కొంటాం, ఆయనతో వెళ్ళిపోతాం, ఎక్కువ తీసుకొని బరువు చీటు ఎందుకు మొయ్యలేము, దాన్ని భద్రపరచలేము అనేటువంటి నిర్లక్ష్య స్వభావం. సంఘం అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, భక్తి జీవితం అంటే నిర్లక్ష్యం, బైబిల్ చదివే విషయంలో నిర్లక్ష్యం, ప్రార్థన చేసే విషయంలో నిర్లక్ష్యం, పరిచర్య చేసే విషయంలో నిర్లక్ష్యం, సంఘంలో పాటలు పాడే విషయంలో నిర్లక్ష్యం, బైబిల్ చదివే విషయంలో నిర్లక్ష్యం. అంతా నిర్లక్ష్యం కలిగినటువంటి వారందరూ ఎవరు అంటే బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు. అదే బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారు? చిత్తపాటు కలిగి ఉంటారు. దేవుని సేవకులు వాక్యం చెబుతూ ఉంటే రేపటి చెప్తారా వాక్యం నేను చదవాలని ఆరాటం. ప్రార్థన అవకాశం ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రార్థన చేయాలనేటువంటి భారభరితమైన ఆత్మ నడిపింపు. సంఘానికి వెళ్ళాము అంటే సంఘములో నా ద్వారా ఏ పరిచర్య చేస్తే బాగుండిద్ది, ఏ పరిచర్య నేను చేయడానికి సిద్ధంగా ఉండాలన్నటువంటి ఆరాటం, చిత్తపాటు కలిగిన వారు ఎవరికి ఉండలేరండి. దైవికంగా, ఆత్మీయతగా, భక్తిలో, విశ్వాసములో ఎంత ప్రయాస, ఎంత భారం కలిగి ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, చేతులు జోడించి మనం చేస్తున్నాను. మనము చిత్తపడినటువంటి కన్యకలను పోలిన వారముగా మనం ఉండాలి. అప్పుడే మనం బుద్ధిమంతులం అవుతాం. బుద్ధిమంతుడు దేవుని మాట విని, దేవుని వాక్యం విని
బండ మీద తన ఇల్లు కట్టినటువంటి బుద్ధిమంతుడు ఎలాంటి వాడో, సిద్ధపాటు కలిగినటువంటి ఈ 5 కన్యకు కూడా అంత బుద్ధి కలిగిన వారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మా బాబు రాకడ దినాల్లో, ఈ అంచె దినాల్లో ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావు, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావు, ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని, పరిశోధన చేసుకోవాలి అని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వెంతకాలం ఇంకా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తావు? నువ్వెంతకాలం బుద్ధిహీనుడుగా నువ్వు ప్రవర్తిస్తావు? అలా ఉండవద్దు అని పురాతన కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పురాతన కాలంలో దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. బుద్ధి కలిగి సిద్ధపడాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు బుద్ధి కలిగిన కనికలు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారో చూడండి. పెళ్లి కుమారుడు ఆలస్యమైనా కూడా వారి దీపములో ఉన్న నూనె అయిపోలేదండి, అయిపోలా. దీపము వెలుగుతూనే ఉంది. ఎంత చిన్నపాటు. కానీ బుద్ధి లేని కన్నికలు కొంచెం నూనెతో వచ్చారు, కొంచెం సమయానికి నూనె అయిపోయింది, దీపం మారిపోయింది. బుద్ధి కలిగిన కన్నికలు ఎందుకు వచ్చాడు అంటున్నారు? పెళ్లి కుమారుడు త్వరగా వస్తారని మేము కొంచెం నూనె తెచ్చుకున్నాం, అయిపోయింది. మీరు మాకేదన్నా ఇస్తే మళ్ళీ మా దీపాలు వెలిగించుకొని పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపాటు కలిగి ఉంటామని అంటున్నారు. బుద్ధి కలిగిన కనికలు ఏమంటారు తెలుసా? ఈ నూనె మీకును మాకును చాలదు, సరిపోదు. కాబట్టి మీరేం చేస్తారంటే అమ్మవారి యొద్దకు పోయి తెచ్చుకోండి. ఎంత చక్కని సంగతులను బుద్ధి కలిగిన వారు వారికి చెబుతున్నారండి. ఈ ఉదయకాలంలో, ఈ పురాతన కాలంలో పరిశుద్ధాత్మదేవుడు కూడా నీతో తేటగా మాట్లాడుతున్నాడు, నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. బుద్ధిహీనతను విడిచిపెట్టు, లెక్కలేని స్వభావాన్ని విడిచిపెట్టు, తిరస్కరించే స్వభావాన్ని విడిచిపెట్టు, త్రోసివేసే మనసును తీసివేసుకో. వాక్య సంబంధముగా ఈ నా మాటలు విని, ఈ నా మాటలు అనగా దేవుని మాటలు విని, దేవుని వాక్యము విని, దేవుని సత్యానికి లోబడి నువ్వు బుద్ధిమంతుడుగా, బుద్ధిమంతురాలుగా జీవించాలి అని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ తల్లి, తండ్రి, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రభు యేసుక్రీస్తు నామములో చేతులు జోడించి మరొకసారి అందరికీ మనవి చేస్తున్నాను. బుద్ధి కలిగి ఉండటానికి దేవుని మాటలు విను, దేవుని మాటలను గాయకను. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. అందుకనే మహాజ్ఞాని సొలొమోను అంటాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం, బుద్ధికి మూలం. దేవునికి భయపడుతున్నావా? దేవుని వాక్యానికి భయపడుతున్నావా? దేవుని మాటకు భయపడుతున్నావా? దేవుని వాగ్దానానికి భయపడుతున్నావా? దేవుని హెచ్చరికలు భయపడుతున్నావు? భయపడితే నీకు బుద్ధి వచ్చినట్టే, భయపడితే నువ్వు జ్ఞానం కలిగినట్లే. అదేమి లేకుండా చెవిటోడి దగ్గర శంఖము ఊదినట్లుగా ఉంటే, విజిలేసినట్టుగా ఉంటే అది వ్యర్థమైపోతుంది. నువ్వు చెవిటివాడిగా ఉండవద్దు, జ్ఞానము కలిగి ఉండి బుద్ధిమంతుడుగా సిద్ధపడు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడు, బండ మీద ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడు, సత్యములో నిలిచి ఉండడానికి సిద్ధపడు, ఆత్మీయతలో నిలిచి ఉండడానికి సిద్ధపడు, విశ్వాస జీవితంలో నిలిచి ఉండడానికి సిద్ధపడు. ఇలా అప్పుడే నువ్వు బుద్ధి కలిగి దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. సహోదరా, సహోదరి, మా బాబు దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఉదయం చూచిన వారు సాయంత్రం కనపట్లేదు. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఈ రోజున వయసు భేదం లేదండి.
స్ట్రోక్ వస్తుంది, ఆటడకలు వస్తున్నాయి, ఐబీపీ పెరుగుతుంది, భయంకరమైన వ్యాధులు, రోగాలు మనుషులు వెంటాడుతున్నాయి. నీ స్థితి, నీ పరిస్థితిని అర్థం చేసుకో. యేసయ్య ఈ నా మాటలు విని దేవుని వాక్య ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నువ్వు మార్పు చెందితే, మారు మనసు పొందితే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు, బుద్ధిమంతురాలు అవుతావు. ఎన్ని మారులు గద్దించినా, ఎన్ని మారులు దేవుడు నీతో మాట్లాడినా విననొల్లని ప్రజలకు శ్రమ, విననొల్లని ప్రజలకు శ్రమ. ఆ శ్రమకు నువ్వు గురి కాకూడదు అని దేవుడు వాక్యము ద్వారా ఈ పురాతన కాలంలో నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కాబట్టి అమ్మా, యేసయ్య త్వరగా రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆయన వస్తే నువ్వు ఎలాంటి పరిస్థితి దిగజారిపోతావు? అలా ఉండవద్దు అని దేవుని వాక్యము, దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందుతావా? రక్షించబడతావా? బాప్తిసం తీసుకొని సంఘములు చేర్చబడి, సంఘం యందును, సహవాసం యందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేస్తే అప్పుడే నువ్వు బుద్ధి కలిగిన వాడిగా ఉంటావు, బుద్ధిమంతురాలుగా ఉంటావు. కాబట్టి నీకు నీవే పరీక్షించుకో, పరిశోధన చేసుకో. ఇంకెంతకాలం, ఎన్ని సంవత్సరాలు వ్యర్థముగా గడుపుతావు, నిష్ప్రయోజకురాలుగా నువ్వు జీవిస్తావు? అలా ఉండవద్దు అని దేవుని వాక్యము, దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకొని దేవుని కొరకు మనం చెప్పుకుందాం. ఈ బుద్ధి మారటానికి నువ్వు బుద్ధిమంతులుగా ఉండు నిమిత్తమై యేసుక్రీస్తు వారు నరావతారిగా లోకములు జన్మించాడు. నీ అపరాధముల కొరకు, నీ దోషముల కొరకు, నీ పాప జీవిత, రోత జీవితమును బాగుచ్చే నిమిత్తమై ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఆకారమును కోల్పోయాడు, రూపాన్ని కోల్పోయాడు, సగసును కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయి తనకు తానే బలిగా, అర్పణగా అర్పించబడ్డాడు. ఆ యేసుక్రీస్తు వారు శిలువ వైపును చూచి, ఆ శిలువ యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని నువ్వు బుద్ధిమంతుడిగా మారి యేసయ్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసురాలుగా కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి, ఆదరించి, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేదా ఈరోజు మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని పరిచయలు, దేవుని పనిలో పాల్గొనడానికి దేవుడు కృప చూపించాడు. మరి దేవుడు ఆయన కృపాచారంగా వాడుకుంటున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. మరి మా కొరకు, పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే మీ కొరకును, మీ కుటుంబాల కొరకును, మీ బిడ్డల కొరకును, వారి క్షేమము కొరకు, యూట్యూబ్ ప్రేక్షకుల కుటుంబాల కొరకును, బిడ్డల కొరకును, మరి ఇంటున్న వారందరికీ, షేర్ చేస్తున్న వారందరికీ కూడా మీకు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థనలో మీరందరూ కూడా పాల్గొని ప్రార్థన చేసి ఈ పరిచయలో మీ వంతు ప్రార్థన సహకారం అందించాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపామయుడ, ప్రేమగడ మా తండ్రి, ఇంతవరకు నీ మాటల ద్వారా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతబడి వాక్యానికి మీరు గట్టండి, ఫలింపదయచేయండి. నిన్న ప్రతి బిడ్డనైనా ఈ వాక్యాన్ని ప్రభు అనేకులు పాల్పడి చేయడానికి, అనేకులకు కూడా పంచిపెట్టడానికి మీ కృప దయచేయండి. దీవించమని మేము విడిచి వచ్చిన సంఘాలను, సంఘ బిడ్డలను, విశ్వాసులను, విశ్వాస కుటుంబాలను, బిడ్డలను అందరూ మీరు దీవించి ఆశీర్వదించమని, హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న ఈ సువార్త పరిచయలో కూడా ప్రభావ మమ్మల్ని బలంగా వాడుకోమని, దీవించమని, తోడుగా ఉండమని, సహాయం చేయమని, మా కొరకే త్వరలో రాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి కూడిన మనందరికీ దేవాని మొరపెట్టి ప్రతి ఆత్మకును, సకల పరిశుద్ధులకును, హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న పరిచర్య కొరకును, విడిచి వచ్చిన సంఘాలను, సంఘ ఆత్మీయ బిడ్డలను, ఈటీవీ కుటుంబ ప్రేక్షకులందరికీ ఆయన రాకడ తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.